హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరలు పెంచిన ఎల్ఎన్టీ సంస్థ పెంచిన రేట్ల మీద 10% డిస్కౌంట్ ప్రకటించింది. పెంచిన టికెట్ రేట్లతో మెట్రో ప్రయాణికులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ధరలకు సరిపడా చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. క్యాష్తో టికెట్ కొనాలంటే సరిపడా చేంజ్ ఇస్తేనే టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సిటీలో మెట్రో ఛార్జీల పెంపుతో ప్రయాణికులకు కొత్త సమస్య వచ్చి పడింది. ఇంతకాలం 10, 15, 25 రూపాయలతో గరిష్టంగా 60 వరకు మెట్రో ఛార్జీలు ఉండేవి. ఈ మధ్య మెట్రో ఛార్జీలు పెంచి 10% డిస్కౌంట్ ఇవ్వడంతో జర్నీ చేసేవారికి సమస్యలు ఎదురవుతున్నాయి. తాజా టికెట్ ధరలు 11, 17, 37, 56, 69 రూపాయలుగా ఉన్నాయి. డిస్కౌంట్ ప్రకటనతో మెట్రో టికెట్ రేట్లు తగ్గినా తగినంత చిల్లర దొరక్క ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పలు స్టేషన్స్లో టికెట్కు సరిపడా చిల్లర లేకపోవడంతో డిజిటల్ పేమెంట్స్ చేయాలని మెట్రో సిబ్బంది చెప్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ లేని వారికి డిజిటల్ పేమెంట్స్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. We are traveling every day and then sometimes we don't have change or something, so they'll ask us to give change or have online payment, but we students who don't have a bank account, how can we pay through like UPIs and all, so it's very difficult to us, and they're not accepting student IDs also now, so we took card because of that, so it is quite like expensive for students like us, so they should reduce the prices and make it round off at least. ఇప్పుడైతే మెట్రోలో అమీర్పేట్ దగ్గర క్యాష్ తీసుకోవట్లేదు, ఇబ్బంది అవుతుంది, అన్నీ ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు. బట్ మాలాంటి స్టూడెంట్స్ వాళ్ళకి ఇబ్బంది కదా, లైక్ ఫోన్స్ లేకపోతే ఇన్ కేస్, అండ్ ఈవెన్ క్యాష్ కూడా తీసుకోవట్లేదు. రౌండ్ ఆఫ్ చేస్తే బెటర్, లైక్ ద చార్జెస్ అండ్ ఆల్, సో దట్ చేంజ్ ఇవ్వకుండా ఉండదు. లైక్ 1 రూపీ ఆర్ 5 రూపీస్ అడిగితే అప్పటికప్పుడు ఉండవు చేంజ్, అండ్ ఆన్లైన్ పేమెంట్ లేని వాళ్ళకు కూడా ఇబ్బంది. మెట్రో టికెట్ రేట్లు పెంచడంపై ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నారు ప్రయాణికులు. ఇప్పుడు ఛార్జీలు డబుల్ అయ్యాయని అంటున్నారు. గతంలో ప్రకటించిన మెట్రో ఆఫర్స్ని కూడా తొలగించడంపై మండిపడుతున్నారు. అటు మెట్రో కార్డ్ ఆన్లైన్ చెల్లింపులు చేసే ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు లేకున్నా టికెట్ కౌంటర్లో క్యాష్ చెల్లించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో వాష్రూమ్ల దగ్గర కూడా చిల్లర సమస్యలు తప్పడం లేదంటున్నారు. చిల్లర లేకపోవడంతో ఛార్జీల కంటే ఎక్కువగా తీసుకుంటున్నట్లు కంప్లైంట్ చేస్తున్నారు. అటు టీ సవారీ యాప్, ఇతర ఆన్లైన్లో కార్డు రీఛార్జ్ చేసుకునే వారికి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నట్లు చెప్తున్నారు. ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్లో టికెట్ బుక్ చేసుకున్నా కొన్నిసార్లు స్కానింగ్ ప్రాబ్లమ్స్తో వెయిటింగ్కి టైం పడుతుందంటున్నారు. 2 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది నాకు, అంటే చాలా ఎక్కువ చేంజ్, సో అది కొంచెం కష్టమే మరి. చాలా అంటే ముందు ఒక 20 డేస్ బ్యాక్ అయితే 60 రూపీస్ ఉండే, తర్వాత తగ్గించామని చెప్పారు. 4 రూపీసే తగ్గించారు, 4 రూపీసే తగ్గించారు, పెద్ద చేంజ్ ఏం కాదు కదా. 4 రూపీస్ తగ్గించడం, ఒక 10 కొంచెం తగ్గిస్తే అప్పుడు ఆయన ఇంక్రీజ్ కూడా చాలా లైక్ 11 రూపీస్ ఇంక్రీజ్ చేశారు ఒకేసారి. అంత ఇంక్రీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదన్న ఫీల్. గతంలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు ఎల్ఎన్టీ సంస్థ డిస్కౌంట్స్, ఫెస్టివల్ ఆఫర్లతో ఆకట్టుకుంది. దీంతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 5 లక్షల వరకు చేరింది. తర్వాత మెట్రోలో సువర్ణ ఆఫర్, 1 డే హాలిడే కార్డును ఎత్తేశారు. పీక్ అవర్స్లో స్మార్ట్ కార్డుపై 10% డిస్కౌంట్ కొన్ని గంటలకే పరిమితం చేశారు. స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ తీసేయడంతో మెట్రో ప్రయాణం మరింత భారంగా మారింది. మెట్రో సంస్థ తీసుకున్న నిర్ణయాలతో రెగ్యులర్గా ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో ట్రావెలర్స్ కోసం ఆల్ ఇన్ వన్ కార్డ్ తీసుకురావాలని కోరుతున్నారు ప్రయాణికులు. So I need to travel to the 3 to 4 areas of this Hyderabad city. So I usually use it very a lot. But I think last from 3 to 4 months I need to get it recharged for 3 times to 4 times in a month. Before that it was okay. But at night time after 8 it is also getting somewhat, I think 10 to 15 rupees of gap from the morning. సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య, రెయినీ సీజన్తో మెట్రో జర్నీకి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు పబ్లిక్. 7 ఏళ్ల తర్వాత టికెట్ రేట్లు పెంచడం, మెట్రో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, టికెట్ ధరలపై డిస్కౌంట్ ఆఫర్స్ ఎత్తేయడంపై సిటీ పబ్లిక్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మెట్రో జర్నీ ఇంకింత కాస్ట్లీ అవుతుందని అంటున్నారు.